పరిశుద్ధుడైన దేవ, కృపగలిగిన ప్రభు, మీ ఘననామాన్ని స్తుతిస్తున్నాము. ఎంతగానో మీ నామం బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ ఈ ఉదయకాలము, ఈ పునరుద్ధానం మీ పాదాలు చెంతుండే గొప్ప సదవకాశాన్ని మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు నాయన. మా మంచితనాన్ని మీరు ఆధారం చేసుకొని ఉంటే గత రాత్రే మేము గతించిపోవలసిన వారం, కానీ మీ నీతిని మాకు ఆపాదించి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని హత్తుకొని మీ వాత్సల్యత మా ఎడల అనుదినము నూతనముగా కలగజేస్తూ తండ్రి అబ్బా అని పిలిచే భాగ్యమును, ప్రభు అని స్తుతించే కృపను, పరిశుద్ధాత్మదేవుని యొక్క ఆదరణను నిత్యము అనుభవిస్తూ ముందుకు కొనసాగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మాకు వందనాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందారు. వాక్యమే ఉన్న దేవుడుగా, మాతో మాట్లాడే దేవుడుగా ఈ సమయం ముందు కూడా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మనుషులతో ఎన్నో విస్తారమైన మాటలు పలికి నెమ్మది లేకుండా జీవించిన గత దినాలన్నిటినీ పోలిస్తే ఆ విస్తారమైన మాటల్లో దోషమే ఉంది, కానీ మాకు నెమ్మది దొరకలేదు. అదే నీ మాట అయితే మాకు నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. నీ మాటను తీసుకున్న వారి జీవితంలో వారి ఇల్లు బండ మీద కట్టబడుతుంది. అది మంచి నేలన పడిన విత్తనం వలె ఫలిస్తుంది. మీ యందు నా మాట నిలిచి ఉన్న ఎడల మీకు ఏది కావాలో అది ఇస్తానని కూడా వాగ్దానం మీరు ఇచ్చారు. అవును నాయన, ఈ దినము మీ మాటే మాకు ఆధారం. నీ దాసుడు నిలబడుతూ ఉండగా మీ ఆత్మచాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవుడా మాతో మీరు సూటిగా మాట్లాడి వచ్చిన ప్రతి వారికి స్పందన, పశ్చాత్తాపం, రక్షణ అనుభవం, నిత్య జీవము కొరకైనటువంటి తృష్ణ, అటు నమ్మకత్వం, పరిశుద్ధత మా అందరికీ కలుగులాగున మీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ పొందండి. ఎందరో బలహీనులుగా, రోగులుగా, అస్వస్థులై లేవలేని స్థితిలో, రాలేని స్థితిలో, అయాయిగొత్తనే ప్రభా నిలకడగా వినలేని స్థితిలో ఉన్న నీ బిడ్డలందరినీ మీ యొక్క అధికారంలో అయాయిగొత్తని నాయన నీ బిడ్డలకు స్వస్థత పలుకుతుండగా స్వస్థత కలుగునుగాక. ఆమె నన్నువాడుగా ప్రభా నీ బిడ్డలను బాగు చేయండి. నీ మాట చెంత బలము పొందే కృపనివ్వండి. మీ దాసుని బహుబలంగా వాడుకోండి. ఈ దినము మీ యొక్క ఆశీర్వాదానికి వారసులుగా మమ్మల్ని అందరినీ చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీ గణనామానికి పొందుకోనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. మహాదేవుడు క్రీస్తునాథుని పేర ఈ ఉదయపు వేళ ప్రభు సన్నిధిని సమీపించిన సహోదరి సహోదరులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని కృపలో ప్రభువును బట్టి నన్ను ప్రేమించి మరొక పునరుద్ధాన దినం మీ ఎదుట నిలిచి దైవ వాక్యమును ప్రకటించుటకు నాకు ఇటు అవకాశాన్ని కలుగచేసిన అమ్మను బట్టి, ప్రియ సహోదరుని బట్టి, చెల్లిని బట్టి సంతోషిస్తూ కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభువును చేరి ఆయనతో సహవాసంలో ఆయన మాట్లాడితే విని జీవితాలను సరిచేసుకుందామని, ఆయన మాట్లాడితే విని తెలివి కలిగిన వారమై ప్రభువుతోడ నిత్య జీవానికి, ఆ నిత్య జీవ మార్గములో ఆయనతో కూడా నడవాలి అని ఉదయపు వేళే ప్రభు సన్నిధిని సమీపించిన మీ అందరికీ మరొక్క పర్యాయం మహోన్నతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవులుగా మనం మర్చిపోకూడనిది, దైవజనులు
ప్రతి వారం మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినటువంటి విషయం ఈ వారం కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చింది, ఒకరినొకడు పలకరించుకోవడం. క్రైస్తవ్యంలో దొరికే గొప్ప ఆదరణ ఒకరినొకరు, చెప్పండి, ఒకరినొకరు పలకరించుకోవడం. పలకరించుకుంటే ఎన్ని రూపాయలు ఖర్చు అవుతాయి చెప్పండి? ఇలా చెప్పండి, ఎంత ఖర్చు అవుద్ది పక్క వాళ్ళని పలకరించాలంటే? మరి చాలాసార్లు మనం పలకరించం. పక్క వాడిని పలకరిస్తే అతుక్కుపోతారేమో కదండి, లేనిపోయింది అని అనుకుంటాం. ఒక్కొక్కరు దాన్ని ఎంత తీవ్రంగా తీసుకుంటారంటే నేలను పోయే దరిద్రాన్ని చెప్పండి ఎక్కడికి తీసుకోకూడదు, నెత్తి మీదకి ఎందుకండి లేనిపోయింది తీసుకోవడం, వాళ్ళు ఎవరో మనకు ఎందుకండి అంటాం. కానీ క్రైస్తవ్యం అటువంటిది కాదు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒకరినొకడు ఆదరించుకోమన్న దేవుడు ఆయన, ఒకరినొకడు పరామర్శించమన్న దేవుడు, ఒకరినొకడు బలపరుచుకోమన్న దేవుడు ఆయన. ఆమెన్. రండి, నేటి ధ్యానం కొరకు ఆశతో వచ్చిన మనతో మాట్లాడి ఇష్టపడే దేవుడు ఈ పూట మాట్లాడి ఇష్టపడుటకు సిద్ధపడిన వాడు మనతో మాట్లాడడానికి మనం వెళదాం. ప్రవచన గ్రంథమైన యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనాన్ని, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చాలమ్మా, మరొక్క మారి మాట నాతో కూడా మీరు చెప్పండి. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మరొకసారి సంతోషంతో చెప్పండి, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు ఈ మాట మన వినికిడిలో దీవించి మన యందు స్థిరపరచునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదివిన ఈ లేఖనం ప్రవచన గ్రంథమైన యెషయా గ్రంథములోనిది. పరమ తండ్రి అయిన దేవుడు భవిష్యత్ కాలములో ఆయన ప్రణాళికలను తన పిల్లలకు తెలియ ఇష్టపడిన దేవుడై, మనము గమనించవలసిన, గుర్తెరగవలసిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే, నేను ప్రకటించవచ్చిన వాడు, మనము ఆరాధించవచ్చిన వాడు సజీవుడు. ఆమెన్. ఎవరండి ఆయన? సజీవుడు, జీవము కలిగిన వాడు, స్పందించడం చేతైన వాడు, మాట్లాడితే ప్రత్యుత్తరం ఇవ్వడం చేతైన వాడు, మాట్లాడితే మౌనంగా నిలబడిపోయేవాడు కాడా ఆయన. ఆయన ఎద్దుకు వచ్చు వానితో ఆయన సంభాషించే ఇష్టపడే దేవుడు. నీవు వచ్చిన వాడు నీ వంటి సజీవుడని, ప్రతి విషయములో నీకంటే బలమైన వాడని, ప్రతి విషయములో నీకంటే అన్నిట అతీతమైన శక్తిని కలిగిన వాడు అనే విజ్ఞతతో ఆయన సన్నిధికి మనం రావాలి. దేవుని బిడ్డలారా, సమాధానకర్తయగు దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రేమించిన వాడై వారితో మాట్లాడుతూ 43వ అధ్యాయం, మీరు యెషయా గ్రంథమందు ప్రతి అధ్యాయానికి ఓ విశేషం ఉంటుంది. 43వ అధ్యాయములో ఆయన వారి యందు కలిగి ఉన్న తన పునరుద్ధాన శక్తిని, ఆయన వారిని పునరుద్ధరించుటకు ఆయన కలిగి ఉన్న ప్రణాళికను బహు విశేషమైన రీతిలో ఆవిష్కరిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు 43వ అధ్యాయములో. అదే అధ్యాయములో నా ఆలోచనది కాదు, కానీ మీకు ఊరికే జ్ఞాపకం చేయాలి ప్రారంభంలోనే నా ఆశ. 18వ వచనంలో చెప్తాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వమందు జరిగిన సంగతులను తలంచుకొనకుడి. ఎందుకు అంటే, ఇదిగో, ఆగండి, అదుగో అన్నాడా, ఇదిగో అన్నాడే? ఆయనలో ఉన్న బహు విశేషమైన గుణం ఏంటంటే ఇదిగో అంటాడు ఆయన. అదుగో అని ఎవరంటారంటే, ఇప్పుడు బతికిలేనోడు అదుగో అంటాడు ఎప్పటికప్పుడు. ఒకప్పుడు అనే మాట వాడతారు. ఆయన జీవము కలిగిన దేవుడు గనుక నువ్వు ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చినా ఆయన ఇదిగో అని మాట్లాడే దేవుడు ఆయన. ఇదిగో నేనొక నూతన క్రియ చేయబోతున్నాను, ఇప్పుడే అది
ఈ నూతన ఆరంభమందు పునరుద్ధానం ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, మీకు తెలుసా మన జీవితంలో ప్రతిరోజు నూతనమైందే. ఒకసారి వైద్యుల దగ్గరికి వెళ్ళి అడగండి, రాత్రి పడుకున్నావు, ఉదయం లేచావు. నువ్వు ఉదయం లేచేటప్పటికి రాత్రి పడుకునే ముందు నీలో బతుకున్న సెల్స్ ఇప్పుడు లేవు. నువ్వు రెజ్యువనేట్ అయ్యావు, పునరుత్పత్తి నీలో జరిగింది. కొన్ని కోట్ల కణాలు, కొన్ని కోట్ల సెల్స్ నీలో చచ్చి మరల నూతనంగా ఉన్నాయి. మనము నూతనమైనటువంటి వారం, అనుదినము దేవుని సన్నిధిలో నూతనమైనటువంటి కృపల చేత నడిపించగలిగిన ధీశాలి మనం ఆరాధించవచ్చిన నజరేయుడైన యేసుక్రీస్తుడు. ఆయన అంటున్న మాట, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాల సంగతులను తలంచొద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచించాలి. ఆమేన్. నీవు నేను ఆలోచించవలసినవి మునుపటి సంగతులను కాదు, జరిగిపోయిన విశేషాలు కాదు. మానవునికి అభ్యాసంలోనికి వచ్చిన ఓ విషయం ఏంటో తెలుసా? అయితే నిన్నట్లో బ్రతుకుతాడు, లేకపోతే రేపట్లో బ్రతుకుతాడు. సత్యం అన్నటువంటి ఈ రోజులో బ్రతకడం చాలా తక్కువ. చాలామంది అయితే నిన్నట్లో బ్రతుకుతారు. నేను అలా ఉండకుండా ఉంటే బాగుండు అనుకునేవాడు ఒకడుంటాడు. అబ్బా ఆ రోజు మళ్ళా తిరిగి వస్తే బాగుండని నిన్నట్లోనే బ్రతికేవాడు ఒకడుంటే, మరికొంతమంది రేపు బాగుంటుందేమో అని రేపటిని గురించి ఆలోచిస్తారు. ఈరోజు సజీవమైంది, ఈరోజు టుడే ఈజ్ రియాలిటీ, ఈరోజు సత్యం. ఈ రోజులో బ్రతకడం చేతనవ్వాలి ప్రభునందు దేవుని బిడ్డలారా. అందుకే యెహోషువ కమలాకర్ అనేటువంటి దైవజనుడు పాట రాసుకుంటూ, నిన్నటి దినము తిరిగి రాదు, రేపు నీది కాదు నేడే. నిన్నటి దినం తిరిగి వస్తుందా? రాదు. రేపు నీది అవునో కాదో నీకు నాకు గ్యారంటీ, వారంటీ ఏమనుందేమో చెప్పండి. లే, నేడే. అందుకే దైవవాక్యం అంటుంది, ఇప్పుడే ఇంత గొప్ప సాక్షి సమూహం నీ ఎదుట ఉండగా ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేస్తావే. ఇప్పుడే ఆ దేవుడు అంటున్నటువంటి మాట, నీ విమోచకుడును. ఎవరంట? ఆయన అంటున్నటువంటి మాట చూడండి, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచాను. ఆమేన్. ఈ పూట మన అంశం, మనలను పేరు పెట్టి పిలిచాడు ఆయన. మనం పిలుపు కలిగిన వారము. ఆమేన్. మనము పిలవబడిన వారం. పిలవబడిన వారికి అథారిటీ ఉంటుంది. ఉంటుందా ఉండదా? చెప్పాలి. పిలవబడిన వాడికి ధైర్యంతో లోపలికి ప్రవేశం ఉంటుంది. అభ్యంతరపరిచే వాడితో రూఢిగా సూటిగా ధైర్యంతో చెప్పగలం, హలో పిలుపు ఉంది. ప్రభు అయినటువంటి దేవుడు ఈ పూట నీతో అంటున్న మాట, భయపడకు. నీ చుట్టూ ఆవరించిన పరిస్థితులు ఎటువంటివైనా, నీకు నువ్వు అల్లుకున్న స్థితిగతులు ఎటువంటివైనా, ఈ పూట ఆయన నీయందు నాయందు ఇష్టత కలిగిన వాడే అంటున్న మాట, నేను నిన్ను విమోచించాను. నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నువ్వు ఆలోచించవలసిన ప్రాథమిక సత్యం ఏంటంటే, యు ఆర్ రిడీమ్డ్. నేను నిన్ను విమోచించాను. నువ్వు ఇక మీదటి ఏ కట్లలో లేవు, ఏ సంఖ్యలలో నువ్వు లేవు. నేను నిన్ను విమోచించాను, భయపడకు. విమోచించిన నేను నీ యందు ఉన్న భయమును ఎరిగిన వాడిగా అంటాడు, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఒక్కసారి ఆయన దేనిదైనా ఏదైనా నాది అన్నాడు అంటే ఆయన దగ్గర నుంచి ఎవడును దానిని తీసుకోలేడో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సంపాదించుకునే వరకే ఏదైనా. ఒక్కసారి ఆయన సంపాదించుకుంటే నీలా నాలా చేజార్చుకునేవాడు కాదు, పోగొట్టుకునేవాడు. అంతకంటే విలువ ఎరిగినవాడు ఆయన. అట్టి విలువైన వాడు, నిన్ను నీయందు నాయందు విలువను చూచినవాడు. ఏముందని విలువ చూచాడు అంటే, ఆయన పోలిక, ఆయన స్వారూప్యమును నీకు నాకు ఇచ్చినవాడు. నీవు నేను విలువైన వారిని ఇచ్చినవాడు. నిన్ను నన్ను విమోచించడానికి విలువైన తన్ను తాను అప్పగించుకున్నవాడు అంటున్న మాట, భయపడకము. At the first hour of the dawn, వేకువ జామున ఉదయపు వేళ మొదటి గడియలో సమాధానకర్తైన దేవుడు నీతో నాతో అంటున్న మాట, భయపడకము,
నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవునా. మీలో కొందరు అనుకుంటారు, ఊరుకోన్నా, అది ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు కదా, అది యాకోబుతో చెప్పాడు, నన్ను ఎక్కడ పేరు పెట్టి పిలిచాడు? ఆయన పేరు పెట్టి మనుషులను పిలుస్తాడా? రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయన పిలిచిన పిలుపును గమనిద్దాం మనం. ఆయన పిలుస్తాడు. ఈ పూట మనం 2 ప్రాముఖ్యమైన సత్యాలు నేర్చుకోబోతున్నాం. మొదటిది, ఆయన నిజంగా పిలుస్తాడా? పిలిస్తే ఎవరెవరిని పిలిచాడా ఆయన? ఆ పిలుపులో నేను పాలిభాగస్తుండేనా? ఒకవేళ ఆయన నన్నే పిలిచి ఉంటే, వై డిడ్ హీ కాల్ మీ? ఆయన నన్నెందుకు పిలిచాడు? అప్పుడప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నా ఇంట్లో మొత్తం 7 సంతానం, నా ఇంట్లో మొత్తం మా తల్లిదండ్రులకు 4 సంతానం, మొత్తం ప్రభువా నా ఇంట్లో 12 మంది సంతానం, వాళ్ళందరినీ పక్కన పెట్టి నన్నే ఎందుకు ఎన్నుకున్నావు? నన్నే ఎందుకు కోరుకున్నావు? నన్నే ఎందుకు పిలుచుకున్నావు? తండ్రి, నా తల్లిదండ్రులకు నాయన ఒంటరిగాడను, ఒక్కతనే ఒక్క కుమార్తెను నాయన, ఒకే ఒక్క కుమారుడినయ్యా, నన్నే ఎందుకు పిలుచుకున్నావు నాయన? దర్ ఇస్ అ రీజన్. దాని వెనుక ఆయన ఆలోచన ఏంటో ఈ పూట నీతో నాతో మాట్లాడి ఇష్టపడుతుండగా విందాం. విన్నవారం తెలివిగలిగిన వారమై పిలిచిన వానికి లోబడడం మనకు చేతనైతే సంపూర్ణుడిగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, నిశ్చయముగా బలపరిచి తనతో కూడా సింహాసనం మీద కూర్చుండనిచ్చే దేవుడా ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. రండి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆయన పిలిచాడన్నాం కదో. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనిస్తే ఆదికాండం 3వ అధ్యాయం సమాధానకర్త దేవుడు ఆదామును పిలవడం మనం చూద్దాం రండి. ఆదికాండం 3వ అధ్యాయ 7వ వచనం. తెలుసుకొని కుట్టి చేసుకొనిరి, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. 9వ వచనం చూడండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వెక్కడ ఉన్నావు అన్నాడు. ఆగండి, ఒక ప్రశ్న అడగనా? ఆదామును దేవుడు ఎప్పుడు పిలిచాడు? ఏ స్థితిలో పిలిచాడు? ఎవరు అన్నారు చెప్పండి? ఎప్పుడు పిలిచాడు? అంతా బాగున్నప్పుడు పిలిచాడా? ఏ స్థితిలో నుంచి పిలిచాడు? న్యూనతా భావంలో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు, భయములో ఉన్నాడు. నేను ఆయనను దాటిపోయాను, ఆయనను ఏ రీతిగా సమీపించగలను అనేటువంటి ఒక మిక్కుటమైన భయం, అగాధ స్థితిలోనికి దిగజారిపోయిన స్థితిలో దేవుడు పిలుస్తున్నాడు. భయపడకు. అంతా బాగున్నవాడి దగ్గరకు వచ్చి భయపడకు అంటే ఎట్లా ఉంటుంది? ఎటకారంగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, వచ్చి భయపడడం ఏంటి, నేను భయంలో ఉండడం ఏంటి అంటారు. అగాధములోనికి దిగిపోయిన వాడి దగ్గరికి వచ్చి, ఆశ్రయం వెతుకుతున్న వాడి దగ్గరికి వచ్చి భయపడుకుంటే ఆ మాట చాలండి అటువంటి వాడికి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఈయన వచ్చి ఏ స్థితిలో మనుష్యుడైన నిన్ను నన్ను పిలిచాడో చెప్పనా? అన్నీ బాగున్నప్పుడు కాదు. లోకపు పరిభాషలో చెప్పాలంటే మన కర్మ కాలిపోయినప్పుడు. లోకం ఉంటుంది కదా. ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు, ఆదామును పిలిచిన దేవుడు ఎప్పుడు పిలిచాడు? లేఖనంలో మనం చదువుకున్నాం, పడిపోయాడు, ఆయన ఔన్నత్యాన్ని కోల్పోయాడు, ఆయన స్వారూప్యతను, ఆయన స్వభావాన్ని, ఆయన మనస్సును చేజార్చుకున్నాడు. ఆ స్థితిలో ప్రభు అయిన దేవుడు వచ్చి అంటున్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు? ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, అన్నీ బాగున్నప్పుడు అందరూ వచ్చి నిన్ను పలకరించి ధైర్యం చెప్తారేమో, కానీ నీవు ఆశ్రయించిన వాడు మిక్కుటమైనటువంటి కష్ట స్థితులలోని ఉండగా నిన్ను పరామర్శించువాడు ఆయన మాత్రమే. నిన్ను ఉద్ధరించువాడు ఆయన ఒక్కడే. అదేంటి బ్రదరు, అసలు ఆ స్థితిలోకి పోకుండా నన్ను కాపాడితే బాగుండు కదా అంటే, మరలా చెప్పనివ్వండి, ఆయన నియంత కాడు. హీఈస్ నాట్ అట్ ఆల్ అ డిక్టేటర్. ఆయన నియంత అయి ఉంటే ఎలా నడు అనేవాడు, నడవకపోతే జాగ్రత్త కబడ్దార్ అనేవాడు. కానీ బైబిల్లో ఉన్నటువంటి నేను ప్రకటించిన, నన్ను మనలను విమోచించిన నజరేయుడైన యేసు క్రీస్తుడు నియంత కాడా? ఆయన సృజించిన ప్రతి మనిషికి ఆయన స్వాతంత్రతనిచ్చాడు. చెప్పండి, ఏమిచ్చాడు? ఆయన
విమోచించినవాడు, విడిపించినవాడు, స్వాతంత్రతనిచ్చి ఇది మంచి ఇది చెడు ఏది అవలంబిస్తావో నీ ఇష్టమని చెప్పాడు అక్కడ ఆయన. చేజేతులారా, జారిపోయినటువంటి మనం ఎందుకు ఇంతగా మీతో మాట్లాడుతున్నాను అంటే, నాతోను మనందరితో పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇంతగా మాట్లాడి ఇష్టపడుతున్నాడు అంటే, ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం అన్నీ తెలుసు అనుకుని బ్రతికే రకాలం మనం. ఆయన ఔన్నత్యం, ఆయన పిలుపును గ్రహించవలసినటువంటి స్థితిలో నీవు నేను లేవు. గ్రహించమని దేవుడు కోరుకుంటున్నాడు ఈ ఉదయపు వేళ. అన్ని సందర్భాలలో అంటే మనలో న్యూనత భావం ఉంటుంది. ఏ మొహం పెట్టుకుని వెళ్తాను ఆయన దగ్గరికి? ఎందుకు వస్తాడు ఆయన నా దగ్గరికి? ఎందుకు వస్తాడండి ఆయన నా దగ్గరికి? చేజేతులారా, నేనే ఆయనకు దూరం అయిపోయినప్పుడు, వద్దు చీవతలకి వెళ్ళని నేనే ఆయన్ని విస్మరించినప్పుడు ఎలాగొస్తాడండి? ఆత్మాభిమానం కలిగిన వాడు ఎవరైనా ఎందుకు వస్తాడండి? అన్నీ మన మాటలేనా కాదంటారా? అన్నీ మనమే అంటాం. ఆత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళు నేను అన్ని మాటలు ఉన్న తర్వాత కూడా నా దగ్గరికి వచ్చి నన్ను పరామర్శిస్తారా? ప్రభునందు ప్రియులారా, తల్లి పిల్లల విషయమై ఆత్మాభిమానాన్ని వెతుక్కుంటుందా? ప్రేమలో ఇలాంటి నువ్వు అనుకునే సోకాళ్ళు ఇవేమి అడ్డుబండలు ఉండవు. ఆయన మనల్ని ప్రేమించాడు గనక, నిన్ను ప్రతి విషయంలో చూస్తూ ఉన్నాడు గనక, నీవు చేజేతులారా జారిపోయి ఇష్టపడినా, చేజేతులారా నువ్వు నాకు అక్కర్లేదు అని ఆయనను త్రోసివేసిన లేఖకుడు రాస్తాడు పరిశుద్ధాత్ముడు నూతన నిబంధనలో. ఏమండి, వద్దు అనుకున్న రాయి అంట, తొలనాడబడిన రాయి అంట, మూలకు తలరాయి అయింది. నువ్వు వద్దనుకున్నవాడే, పేరు పెట్టి నిన్ను పిలవ ఇష్టపడిన వాడు. భయపడకు ఆదామా, నువ్వెక్కడున్నావు? పడిపోయిన స్థితిలో ఆయన వచ్చి పిలుచుకున్న దేవుడు. రెండవ ఆలోచన చెప్తాను ప్రభునందు దేవుని బిడ్డలారా. అదే ఆదికాండం 6వ అధ్యాయంలోనికి మనం వెళితే, 16వ అధ్యాయంలోనికి మనం వెళితే, ఆదికాండము 16వ అధ్యాయంలో హాగరు వెళ్ళిపోతున్నటువంటి హాగరుతో జీవం కలిగినటువంటి దేవుడు అంటున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 9వ వచనం చూడండి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి, ఆ పైన మనం చూస్తే పిలుస్తున్నాడు ఏమని? 6వ వచనం చూడండి. ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది, నీ మనస్సుకు వచ్చినట్టు దాన్ని చేయమని సారాతో చెప్పగా, సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. ఏమని పిలుస్తున్నాడండి? సారాయి దాసి అయినా. ఆగండి ఒక మాట, ఎప్పుడు పిలుస్తున్నాడు ఏమని? ఎప్పుడు పిలుస్తున్నాడు? యజమానురాలు చేత హీనపరచబడినప్పుడు, తృణీకరింపబడినప్పుడు, దాసిగా ఐగుప్తు రాజు ఆమెకిచ్చి పంపాడు. ఈ దాసురాలని నాకు సహచరిగా ఉండమని, ఏమంటే సహచరిగా పరిచర్య చేయడానికి ఐగుప్తు రాజు ఇస్తే, ఓ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఈమె యజమానురాలేని ఈమె ఆమెకి ఏ హోదా కట్టిపెట్టింది? ఏ హోదా కట్టిపెట్టిందండి? ఉప ముఖ్యమంత్రిలాగా ఒక హోదా కట్టిపెట్టింది ఆమెకి. నా యజమానుడితో నీవు ఉండొచ్చు, సో ఇప్పుడు నేను ఒక్కతనే నా యజమానునికి ప్రాపర్టీ కాదు, నువ్వు కూడా, నీవు ఆయన సొత్తు అన్నట్లుగా. ఏమండి, పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు, మనుషులమైనటువంటి మనం అన్నీ బాగున్నప్పుడు కొరగాని వారిని కూడా దగ్గరికి చేర్చుకుంటాం. ఆ తర్వాత అంటాం నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చానో తెలుసా? మళ్ళీ దానికి భలే సామెతలు చెప్తాం. కుక్కను తీసుకొచ్చి ఇప్పుడు ఏమైనా నెట్టి వేసినప్పుడు జీవము కలిగిన దేవుడు ఆమెను దాటిపోయిన దేవుడు కాడు. ఎంత చక్కగా పిలుస్తున్నాడండి. సారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్? వేర్ ఆర్ యూ గోయింగ్? వాట్ ఈస్ యువర్ డెస్టినీ? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మనం అంటాం ఇంకెందుకు లేదు, పిలుస్తున్నాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయన. తొలనాడబడిన స్థితిలో ఈ పూట ఉన్నావేమో. ఆయన అంటున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడను. ఈ ఉదయపు వేళ దైవ మందిరానికి వచ్చిన వారలారా, నీ స్థితి ఎట్టిదైనను హృదయ అంతరంగములోనికి చూడగలిగిన దేవుడు ఈ పూట అంటున్నాడు, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు అంటాడు, భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు. కట్టుకున్నాడు వాగ్దానం చేసి, చచ్చేదాకా విడిచిపెట్టనన్నాడు. మధ్యలో విడిచిపెట్టాడా? బట్ ఐ షల్ నెవర్ లివ్ యూ నార్ ఫోర్సేక్ యూ. నేను నిన్ను విడవను, ఎడబాయను,
కట్టుకున్నది వాగ్దానం చేసిందా? కష్ట నష్టాల్లో పెట్టినా పెట్టకపోయినా చావు వరకు నీతోనే ఉంటానందా? పరిస్థితులను బట్టి పెట్టలో నడువు నువ్వెందుకయ్యా అని దాటిపోయిందా? నేను నిన్ను దాటిపోయేవాడిని కాను. అంది వచ్చిన కుమారులు, అంది వచ్చిన కూతుళ్ళు ఏదో ఒక విషయంలో ఆదుకుంటారనుకున్నావా? ఎసడించారా? నేను నిన్ను ఎసడించుకునే దేవుడను కాను. నీ స్థితి ఎలాంటిదైనా నేను నీ యందు ఆనందించే దేవుడను. నేను నిన్ను పిలుస్తున్నాను, నేను నిన్ను పిలిచినోడిని, నీవు నా సొత్తు. ఆదామా ఎక్కడున్నావయ్యా అని పిలిచినోడు హాగరుతో అంటున్నాడు, హాగరు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? మూడవ ఆలోచన, మోషేను దేవుడు పిలుస్తున్నాడు. 3వ అధ్యాయం నిర్గమాకాండ గ్రంథములో ఏ స్థితిలో నుండి మోషేని పిలిచాడు? ఈ పరిస్థితుల్లో ఆలోచిస్తున్నప్పుడు, ఎవనికి వాడే వాక్యాన్ని వింటున్నప్పుడు, నా మట్టుకు నేను ప్రకటిస్తున్న, నేను వింటున్న మీరు ఏ స్థితిలో నుండి మిమ్మల్ని పిలిచాడో జ్ఞాపకం చేసుకోండి ప్రభునందు దేవుని బిడ్డలారా. కారణం అపోస్తుడైన పౌలయ్య అన్నాడు, మీరు ఏ స్థితిలో నుండి పిలువబడ్డారో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని ఆ స్థితిలో నుండే దేవుణ్ణి ఏం చేయాలి? మనం మహిమ పరచవలసిన వారమై ఉన్నాం. Try to understand, try to recall your call. నీ పిలుపును మరల మన్ననం చేసుకో. ఏ స్థితిలో ఉండగా, ఏ దాపులో ఉండగా దేవుడు నిన్ను పిలిచాడో, మరుగైపోయిన ఏ స్థితిలో ఉండగా దేవుడు నిన్ను పిలిచాడో, తొలనాడబడిన ఏ స్థితిలో ఉండగా దేవుడు నిన్ను పిలిచాడో, అసహించుకోబడిన ఏ పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను పిలిచి నీకు ఈ స్థానాన్ని ఇచ్చాడో, ట్రై టు అండర్స్టాండ్ దిస్ మార్నింగ్. ఈ ఉదయపు వేళ అర్థం చేసుకుందాం. అవలంబనలకు మనం ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, చూడండి 3వ అధ్యాయం మనం గమనిస్తే 4వ వచనం, దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతని పిలిచెను. ఆగుదాం, ఒక్కసారి ఆలోచిస్తే ఏ స్థితిలో మోషేని పిలిచాడు? అసలు ఏ స్థితిలో? హాగరుతో అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఆ మాట ఇంకో రకంగా చెప్పాలంటే ఈయన కూడా దేవుడు అడగాలి. ఇప్పుడు ఆ లెక్కలోనే అడుగుతున్నాడు, మోషే మోషే. అసలు నువ్వు ఆరంభం ఎలా ఆరంభించావు? ఇప్పుడు ఏంటి ఈ స్థితిలో అడిగిపోయావు? మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషే వయసు ఎంత? 40 అక్కడ పూర్తి చేసి 40 మిద్యానులో సరిపెట్టుకున్నాడు. 80వ ఏట జీవము కలిగిన దేవుడు పిలిచి అంటాడు, 40 ఏళ్ల క్రితం నీ ఆరంభం ఎట్లుంది మోషే? 40 ఏళ్ళు గడుస్తూ ఉన్నా నీ ఆలోచనల్లో మార్పు రాలేదే మోషే? ఒకప్పుడు నీ ఆరంభం బాగుంది, కానీ 40 ఏళ్ళు స్తబ్దతలోనికి దిగిపోయావు. ఇప్పుడైనను మోషే, ఆయన పిలుపు నీ స్థితిని జ్ఞాపకం చేయాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఆయన పిలుపు మనలో పరిణతిని కలుగ చేసేదిగా ఉంటుంది. మోషే మోషే, నీ ఉన్న స్థలం పరిశుద్ధమైనది. పరిశుద్ధతను గురించి ఆలోచించే స్థితి మోషే దాటిపోయాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించిన అవలోకన ఆలోచన మోషే దాటిపోయాడు. అందుకనే జీవము కలిగిన దేవుడు తన్ను తాను మరొక్కసారి జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటున్నాడు. మోషే దగ్గరికి వచ్చి, మోషే మోషే, ఒక్క మాట చెప్పన మీతో, జీవితంలో ద వెరీ ఫస్ట్ టైం మోషే దేవుని స్వరాన్ని వినడం. స్తోత్రం చెప్పండి దేవునికి. దేవుని స్వరాన్ని మొట్టమొదటిగా విన్నాడు. విన్నవాడు పరిశుద్ధతను గురించి మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. మాట్లాడుతున్నవాడు మాట్లాడేవాని యొక్క ఔన్నత్యాన్ని గురించి మోషే కల్లారా చూడగలగడానికి హీ మేడ్ మోషే టు ఎక్స్పీరియన్స్ హిస్ మ్యాగ్నానిమిటీ. ఆయన ఔన్నత్యాన్ని, ఆయన పరాక్రమత్వాన్ని, ఆయన సంపూర్ణత్వాన్ని ఎరిగి ఉండునట్లుగా మోషేని పిలిచిన పిలుపు బహు ప్రత్యేకమైంది దేవుని బిడ్డలారా. ఆ పిలుపులో ఔన్నత్యం ఏంటో తెలుసా? ఆ పిలుపులో కొద్దిగా ముందుకు వెళితే మోషేతో అన్నాడు, మోషే నీ చేతేముందన్నాడు, కర్ర పడే. లోబడనొల్లని మోషే ఎందుకు లోబడ్డాడో తెలుసా దేవుని బిడ్డలారా? ఎండిపోయి కొన్ని సంవత్సరాలు నా చేతిలో కొమ్మలు వంచడానికి, మందరు తోలడానికి ఉపయోగపడిన ఈ కర్ర ఆయన నోటి మాటకు, ఆ నోటి మాట నేను విని చేత కర్రను పడేస్తే ఆ ఎండిపోయిన కర్రకే అంత జీవాన్ని ఇస్తే బతికిన నేను, ఆయన పోలిక ఆయన స్వరూపాన్ని కలిగిన నన్ను నేను ఆయన వశమును చేసుకుంటే నా యందు ఘన కార్యములు చేయగలిగిన దేవుడని గ్రహించాడు ఆయన. ఈ పూట ఆ గ్రాహ్యపు శక్తి నీకు నాకుంటే
మనలో అప్పుడప్పుడు అంటాం, అమ్మో నేనేనా ఇంత పని చేశానా, నాలో ఇంత ఔన్నత్యం ఉందా, నేనా అనుకుంటావు. ఆ తర్వాత నుంచి నిన్ను నువ్వు ప్రొపెల్ చేసుకునే విధానం, నిన్ను నువ్వు ప్రోత్సహించుకునే విధానం ఎంత గొప్పదో. అన్లెస్ అంటిల్ యూ రియలైజ్ నువ్వెవరవో, నీ ఔన్నత్యం ఏంటో నువ్వు గుర్తించే వరకు స్తబ్దతలోనే ఉంటావు. మోషే గుర్తెరిగాడు, అందుకే చచ్చే వరకు దేవుని దాటిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేకి చేతనైంది ఒకటే, ఆ తర్వాత నుంచి తన్ను తాను దేవుని యొద్ద పడేసుకోవడం చేతనైందండి మోషేకి. అందుకే మోషే విషయంలో ప్రభు అయిన దేవుడు ఒక గంభీరమైన సాక్ష్యం ఇచ్చాడు. అతడు నా ఇల్లంతటిలో, ఇంకొక మంచి మాట అన్నాడు, మిక్కిలి భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఓ మాట అడగనా, అసలు ఆయన కంటే దురుసుతనం కలిగిన వాళ్ళు ఇంకెవరో ఉండారంటారా? ఆయన పిలవక ముందు, ఆయన చూచినప్పుడు ఆయన కంటే దురుసు కలిగిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారా? పాతి పెట్టి తెలియకుండా ఎసుకలో కప్పేసినోడు ఆయన. మాట అన్నందుకు, దురుసుగా అవతలోడు ప్రవర్తించినందుకు హెబ్రీయులు నా వారని తెలిసిన తర్వాత ఆయన తీసుకున్న యాక్షన్ చూడండి, ఎగ్జిక్యూట్ చేసిన విధానం చూడండి. ఆయన ఆ పనిని ప్రతిదానిలో దుందుడుకు స్వభావం కలిగిన వాడు. తన సహోదరుడైన ఐగుప్తు రాజైన ఫరో అయిన రామ్సేస్ వెళ్ళిపో అన్నప్పుడు వాదించకుండా ఇంకా నీ దగ్గర ఎందుకుంటాను అన్నట్లుగా దాటిపోయిన వాడు. అటువంటి వాణ్ణి ప్రభు అయిన దేవుడు 40 ఏళ్ళు, మరి 80వ ఏట పిలిచిన వాడు 120 ఏళ్ల వరకు, అనగా 40 ఏళ్ళు పరీక్షించి 40వ ఏట అనగా 120వ సంవత్సరంలో ఆయన గుర్చిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? మోషే మిక్కిలి. సంఖ్యాకాండం 14లో మాట్లాడతాడు తన అన్నతోనూ అక్కతోనూ, మీరు మోషేతో మాట్లాడే విషయంలో ఎందుకు తెగించారో, ఎందుకు భయపడలేదు? అతడు భూమి మీద ఉన్న వారందరిలో నా దృష్టికి మిక్కిలి సాత్వికుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? యూజింగ్ వన్స్ పవర్ అండర్ సమ్ అదర్స్ అథారిటీ. నాకున్న సామర్థ్యాన్ని, నాకున్న అధికారాన్ని వేరొకని అజమాయిషి క్రింద వాడడాన్నే సాత్వికం అంటాం. మోషేకి అధికారం ఎక్కడిదండి? ఆయన దగ్గర నుంచి ఇచ్చాడు కదా అని ఎక్కడ పడితే అక్కడ వాడేలా. ఈరోజు సేవకులను చూస్తే అవకాశం, అధికారం ఇచ్చాడు కదా అని ఏమంటే ఆయన నోటి మాట ఆలోచించకుండానే చాలా పనులు చేసే వాళ్ళని మనం దేశమందు చూస్తున్నాం. సేవకులైనటువంటి వారిని సాత్వికులు అనగా ఆయన చేత కర్ర ఉంది. ఒక మాట ఆలోచిద్దాం, ఆ కర్ర అనన్య సంక్రమము కానీ ఆశ్చర్య కార్యములన్నీ చేయగలిగినటువంటి కృప, జీవము కలిగిన దేవుడు దానికి ఇచ్చాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పడే అన్నప్పుడు అది పామైపోయింది, ఎల్లో నేను నీతో కార్యాలు చేస్తానన్నప్పుడు ఆ కర్రను చాచినప్పుడు నీరేమైంది? రక్తం అయిపోయింది. ఫస్ట్లో మనం చూస్తే 10 అద్భుతాలు చేసినప్పుడు ఆ కర్రతో ధూళిని కొడితే దుమ్మేమైపోయింది? పేలొచ్చాయి. ఆ కర్రతో ఏమండి ఆ కర్రను చాచినప్పుడు మీరు గమనించండి, రకరకాల తెగుళ్ళన్నీ వచ్చాయి. ఇప్పుడు అన్ని చేసినాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు 10 కార్యాలు కర్ర ద్వారా దేవుడు చేసినప్పుడు ఇప్పుడు డైరెక్ట్ కర్రను ఏం చేయాలి? చెప్పరే, ఆయన చెప్పా పెట్టకుండా ఏం చేయాలి? చాపేయాలి. మనమైతే అట్లాగే చేసేవాళ్ళం కాదంటారా? చెప్పరేమండి, కాదా? మనమైతే అలాగే చేసేవాళ్ళం. ఆయన అలా చేయలే. ఏమనుకోకండి, కేఏ పాల్ గారు ఆయన పిలిచిపోబడిన పిలుపు వేరు. ఇది నానా పిలిచిన పిలుపును గుర్తెరిగి పిలిచిన పిలుపుకు తగినట్లుగా బ్రతకాలి. సేవకులు మనం కూడా ఆయన పిలిచాడు ఒక పిలుపుతో. పిలిచినప్పుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఎక్కడంటే అక్కడ, ఎలా అంటే అలా వ్యవహరిస్తే ఒప్పుకునే దేవుడు కాడా ఆయన. వెళ్ళదగిరిందేనా ప్రభు, వెళ్ళమంటావా వద్దంటావా? మొదట వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగిన వాళ్ళం రాను అలవాటు అయిపోయాడని పర్లేదు లేవనుకోలే, అయిపోయింది మన బతుకుల వాళ్ళ. అలాగా కేర్లెస్నెస్ వచ్చేసింది మనలో ఆయన ఎడల. లెట్ us care him, let us try, let us never test him. ఆయన మంచితనాన్ని పరీక్షించ ప్రయత్నం చేయొద్దు దేవుని బిడ్డలారా. విశ్వాసులైన అక్క చెల్లెన్న తమ్ములారా, నాతో సహా ప్రభు అయిన దేవుడు అంటున్న మనలో కోరేది సాత్వికాన్ని కోరతాడు. పౌలయ్య అంటాడు, అన్నీ చెప్పండి, అన్నీ చేయదగినవా? అన్నీ ఉన్నాయి, అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేయదగినవి కావని నువ్వెలా చెప్తావయ్యా అంటే, ఆయన ఏది చేయమంటాడో అది ఉత్తమమైంది. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఆలోచిద్దాం. సాత్వికమైనటువంటి వాడు ఆయన పిలిచిన పిలుపు వెనక ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ పిలుపులో ఈ వ్యక్తి ఇలా తయారవ్వాలి. ఆయన ఆ పిలుపుతోనే పిలిచాడు. సాత్వికము ప్రపంచానికి మోషే ద్వారా నమ్మకత్వాన్ని నేర్పిద్దాం, మోషే ద్వారా సాత్వికాన్ని నేర్పిద్దాం అనుకున్నాడు. ఆ పిలుపుకు సార్థకత మోషేలో దేవుడు చూడగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నన్ను పిలిచిన పిలుపులో ఆ సార్థకత ఆయన చూడగలిగేటట్లు, రేపటిలోనికి తొంగి చూడగలిగిన దేవుడు నన్ను పిలిచాడు అంటే నా పిలుపులో ఆయన ఏదో నా యందు జనములకు చూపించాలని ఇష్టపడ్డాడు. లెట్ మీ ఫోర్కాస్ట్ దాట్, లెట్ మీ సరెండర్ మై సెల్ఫ్ అంటూ హిమ్. నన్ను నేను ఆయనకు సబ్మిట్ చేసుకుంటే నా యందు ఆయన చూడ ఇష్టపడిన దాన్ని ఆయన అద్భుతమైన రీతిలో కనపరుస్తాడు. ప్రతి బండలో ఒకే రకమైన విగ్రహాన్ని చూస్తాడా శిల్పకారుడు? చెప్పండి. ప్రతి బండలో ఒకే రకమైన శిల్పాన్ని చూస్తాడా శిల్పకారుడు? మిషన్ కుట్టే చెల్లెళ్ళు అక్కలు ఇక్కడ మీరు ఉన్నారు, ఏమండి? ప్రతి క్లాత్లో ఒకే రకమైనటువంటి డిజైన్ చూస్తారు మీరు? పర్లేదు చెప్పండి. ఒకే రకమైన డిజైన్ అంటే ఇప్పుడు మీరు అందరూ వేసుకునే ఒకే రకమైన డిజైన్ ఉండాలి. మేము వేసుకున్న వాటిలో కూడా ఒకే రకమైన డిజైన్ ఉండాలి. నాకు కాలర్ ఉంది, నా బ్రదర్కి కాలర్ లేదు. డిజైన్లో మార్పు లేదా? ద వే వీ లుక్ ఎట్ థింగ్స్ హ్యాస్ టు చేంజ్. జీవాధిపతి అయినటువంటి దేవుడు పిలిచిన ప్రతి వాని విషయమై ఓ బృహత్తరమైన ప్రణాళిక కలిగిన దేవుడే ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటయ్యా? నీ ఆలోచన నా యందు సిద్ధింపబడును గాక అని ప్రతిరోజు ఆయన ఆలోచనకు నిన్ను అప్పగించుకుంటే సాత్వికుడు అన్నాడు. దావీదును చూచి అన్నాడు, ఇతడు దావీదును పిలిచిన పిలుపులో నా హృదయాన్ని ఆవిష్కరించడంలో మనుషులలో దావీదు వంటి వాడు మరొకడు ఉండకూడదు అనుకున్నాడు. ఆయన పిలుపులో అలాగే ఆవిష్కరించాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదామును పిలిచాడు, హాగరును పిలిచాడు. హాగరు యందు దేవుడు ప్రపంచానికి నేర్పించాలనుకున్నది ఏంటో తెలుసా? ఆమె గమనించినటువంటిది, ఆమె గుర్తెరిగింది ఏంటంటే, ఎందుకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అసలు శారం ఎందుకు పొమ్మందామండి? ప్రేమతో పిలిచడం ఎందుకు పొమ్మందండి? ఈమె కాస్త తోక ఊపింది అక్కడ. ఏమంటుంది తెలుసా? నువ్వు గొడ్డరాలువి, ఇప్పుడు నీ ఎందు కాదు ఆయన ఆనందించేది. ఎవరి యందు చెప్పండి? ఎవరి యందు? లోకం ఇక్కడ నుంచేనేమో ఇలాంటి ఆలోచన మొదలెట్టింది. పెద్ద భార్య కంటేనంటే చిన్న భార్యని గట్టిగా చూస్తాడు రాజుగారు. ఏ భార్యని? ఇప్పుడు ఈమె ఏ భార్య? అసలు అధికారం ఏ భార్యకి ఇవ్వాలి? పెద్ద ఆవిడ పద్ధతిగా వచ్చింది, రాజ్యాంగబద్ధ చట్ట ప్రకారం. ఈ చిన్నది మధ్యలో వచ్చింది. ఏమంటే లోకముందు ఆత్రేయ గారు అనుకుంటే ఒక పాట రాశాడు బతుకున్నప్పుడు, సుందరరామూర్తి గారు ఆత్రేయ గారు. అడ్డదారిలో వచ్చావమ్మా అనుకోకుండా కలిసావమ్మా. అడ్డదారిలో వచ్చావు అనుకోకుండా కలిసావు, అనుకోకుండా ఏమైపోతావు? పోతావు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అడ్డదారులు దొడ్డిదారులు పోనీ వచ్చావు, వంకరతనం కలిగినటువంటి నిన్ను ఏమంటే శోధనల నడుమున దేవుడు తిన్నగా చేయాలనుకుంటే ఇంకా వంకరతనంతోనే ఉంటానంటే పో. వంకరతనంతో వచ్చింది, సాధుపరుద్దాం అబ్రహాము ఇంట అని చెప్పి దేవుడు ఒక అవకాశాన్ని శారమ్మ ద్వారా హాగరకిస్తే హాగర వంకరతనాన్ని ఇంకా వంకర పెంచుకోవడం మొదలెట్టింది. సోమన్న చెప్తా ఉంటాడు తరచు, కర్రవంపు అంటే కాలిస్తే కానీ ఏమవుదో, కర్రవంపు కాలిస్తే కానీ తీరదంట. మీరు కొన్ని కుర్చీలు ఉంటాయి ఇలాగా వెదురు కర్రతో ఇలా వంచిన కుర్చీలు ఉంటాయి తెలుసా? అవి ఎదగడం వంగి ఎదగం. వాటిని ఏం చేస్తాడు తెలుసా? తయారు చేసేవాడిని చూశాను రాజమండ్రిలో. లైటర్ పెట్టి కాలుస్తూ ఉంటాడు. ఆ కాలుస్తూ ఉండగా అది వేడికి ఏమవుతుంది? ఇనుము వంచినట్టుగా దీన్ని ఇలా ఉంచుతాడు. ఇనుము వంచినట్టుగా అన్నాడని తేజబాబు అన్నాడు కదా అని చెప్పి తగలెట్టేసారు, లేనిపోయింది. ఏమంటే మీకు వంచడం చేత అవదు, వంచడం చేత అయిన వాడి దగ్గరికే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు దేవుని బిడ్డలారా, శోధనల నడుమ దేవుడు మన బ్రతుకులు వంచాలనుకుంటే ఆమె వంచడానికి వంగడానికి ఇష్టపడక వెళ్ళిపోతాను నేను అని వెళ్ళిపోయింది. ఇప్పుడు అంటాడు దేవుడు, ఏమొచ్చింది నీకు? అక్కడ ఎక్కడికి వెళ్తావు? ఎక్కడి నుంచి వచ్చావు? నేను నిన్ను చక్కపరుద్దాంరా, వంశంలో నీకంటే ఒక పేరుద్దాం అంటే వద్దులే బాబా, నాకెందుకులేనా ఆయన. ఏమండి మనం ఏదో గొప్పగా ఉద్ధరించేస్తాం దేవుడిని అన్నట్టుగా మాట్లాడతాం మనలో చాలామంది. జాగ్రత్త ప్రభునందు ప్రియమైనటువంటి వారిలారా, గాడ్ హ్యాస్ అ పర్పస్, గాడ్ హ్యాస్ అ ప్లాన్. ఆయనకి నీ ఎడల ఒక గొప్ప ప్రణాళిక ఉంది, ఒక గొప్ప ఆలోచన ఉంది. ఆలోచనకర్త అయిన దేవునికి ముందుకు వెళితే నాలుగో వ్యక్తిని చూపిస్తాను. అలాగని రోజంతా పిలుపులే చూపించలేండి, ముందుకెళ్దాం దేవుని బిడ్డలారా. రైట్, 4వ వ్యక్తిని చూసి సమూయేలు.
సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మనం గమనించగలిగితే ప్రభువుకు దేవుని బిడ్డలారా 4వ వచనంలో సమూయేలుతో కూడా సజీవుడైనటువంటి దేవుడు మాట్లాడుతున్న మాట. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చాలు ఎవరిని పిలిచాడు చెప్పండి? యెహోవా సమూయేలును పిలిచెను. బైబిల్ మీరు ఎత్తుక్కుంటే చాలామంది ఆయన పిలిచినట్టు కనపడదు. అక్కడ కొందరు నేమ్స్ స్పెసిఫై చేశాడు. ఆయన సమూయేలుని పిలిచాడు. సమూయేలు మీద దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంది. ఎందుకు పిలిచాడు? ఆ చిన్న వయసులోనే సమూయేలు ఎందుకు పిలిచాడండి ఆయన అంటే, తల్లి డెడికేట్ చేసుకుంది. ఏమనుందో తెలుసా? నీవు గనక నాకు ఒక మగ పిల్లోడిని ఇస్తే వాడు నాయన పాలు విడిచిన దినము నుండి ఏం చేస్తా? నీ సన్నిధిలో అప్పగిస్తాను. మాట ఇచ్చి నెరవేర్చింది. తీసుకొచ్చి కూర్చోబెట్టింది. లోబడిన కుమారుడా ఆయన. చిన్నపిల్లలకి సర్వసాధారణంగా ఏమంటే తల్లి ఎడబాటు ఏడుపుకు కారణం. కానీ ఏడ్చాడా? బైబిల్ అంది తల్లి వచ్చంటే అక్కడ దింపడమే ఆలస్యం అండి. అతడు అప్పుడే అక్కడ యెహోవాకు మ్రొక్కెను. ఏమి నేర్పించిందండి తల్లి ఆయనకి? నాయనా నువ్వు ఎక్కడోడు కాదురా. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడంట ఆ పశువుల తొట్టెలో ఉన్నటువంటి క్రీస్తును చూచి వెళ్ళినటువంటి గొల్లలు అనుకున్నారంట, నువ్వు పుట్టింది బ్రతకడానికి కాదు, నువ్వు పుట్టింది మా విమోచనకై, నిన్ను నువ్వు అప్పగించబడడానికి పుట్టావన్నారంట. సమూయేలును చూచి జీవము కలిగిన దేవుడు అనుకుంటాడు, సమూయేలు నీవు నీ కొరకు పుట్టలేదురా కొడుక, నా కార్యాలు నీ యందు చూడడానికి, కనపరచడానికి, నాకు ఒక సాధనం అవడానికి నేను నిన్ను కలుగ చేశానంటాడు ఆయన. హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, వచ్చేస్తున్నాను. నూతన నిబంధనలోనికి వెళదాం. అక్కడ ఒక ఆయన్ని మరొక పిలుపుతో పిలిచాడు. ఆ పిలుపు చాలా విశేషమైన పిలుపు. ఆదామును పిలిచిన ఆ పిలుపు నూతన నిబంధనలో ఉన్న మనలో చాలా మందిని పిలిచాడు. చాలా మందిని ఏంటి? నూతన నిబంధనలో ప్రతి వారిని అదే పిలుపుతో పిలిచాడు. అబ్రహాము, ఆదామా నీవెక్కడా? ఏ స్థితిలో పిలిచానన్నాడు ఆదాముని? నశించిన స్థితి అనాలి ఒక విధంగా. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుకొనడానికి మనుష్య కుమారుడి లోకమునకు వచ్చాడు. ఇప్పుడు నిజంగా ఆలోచించండి. ఆదాము నశించిపోయిన స్థితిలో ఉండగా ఎవరు వచ్చి పిలిచారు ఆదామును? నశించిన స్థితి. ఈ పూట నీవు నేను ఆ స్థితిలో దిగజారిపోయి ఉండగా మనల్ని పిలిచాడు ఆయన. నశించిన దానిని వెదకి రక్షించుకోవడానికి మనుష్య కుమారుడి లోకమునకు అనుదినము వెతికేవాడు. అలాగే వెతుకుతూ వచ్చాడు, కనుగొన్నాడు ఆదామును. సరే, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలోనికి వస్తే ఒక ఆయన కనబడతాడు. ఆయనతో అంటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఆగండి ఒక మాట. సౌలు పిలుపు చాలా ప్రత్యేకమైందండోయ్. సౌలు గారి పిలుపు చాలా ప్రత్యేకమైంది. అదేమో ఎందుకు ప్రత్యేకమైంది అంటారేమో. సౌలును ఏ స్థితిలో పిలిచాడు దేవుడు? హింసించడానికి. ఎవరిని హింసించడానికి వెళ్ళాడు? క్రైస్తవుల్ని. మరి ఇక్కడేమంటున్నాడు ఆయన? నన్ను అంటాడేంటి? మీరు ఆలోచించండి. సంఘాన్ని హింసిస్తుంటే దేవుడు ఏమంటున్నాడు? నన్నేలా? ఈ పూట ఆయన సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను హింసించింది ఆ పక్కని కానీ యేసయ్యను కాదు అంటే ఆయన అంటాడు, సంఘములో ప్రతి వాడు ఆయనను పోల్చుకుంటున్నాడా? ఆయన సంఘములో నేను ఏమంటే పరభాష దుర్భాష నా సహోదరుని ఆడాను అనుకోండి, ఎవరిని ఆడినట్టు? ఇప్పుడు సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు. సంఘాన్ని ఆయన బయలుదేరింది. ఎక్కడికి బయలుదేరాడు? దమస్కులో. సంఘాన్ని హింసించి పట్టుకుని చెరకిడతామని బయలుదేరాడు. కానీ ప్రభు అయిన దేవుడు అంటాడు, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావయ్యా. అంటే ఈ పూట నీకు అర్థం కావాల్సింది, నీ తోటి సహోదరుని దుర్భాష ఆడిన, నీ తోటి సహోదరుడు ఎదుగుతా ఉంటే నీ కన్ను చూడట్లేదు అంటే నువ్వు ఎవరిని ఆటంకపరుస్తున్నావు, ఎవరిని అభ్యంతరపరుస్తున్నావు అంటే జీవము గల దేవునిని నువ్వు హింసిస్తుందా? ఆయన్ని. సేవకురాల మీద తిరగబడుతున్నావు, దేవుని మీద తిరగబడుతున్నావు. తోటి విశ్వాసం మీద తిరగబడుతున్నావు అంటే దేవుని మీదే నీ తిరుగుబాటు. సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. ప్రతి ఒక్కరిని ఆయన పిలిచిన పిలుపు చాలా వైవిధ్యమైనది. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆ పిలుపు బహు విశేషమైంది. సరే రండి, ఎందుకు పిలిచాడా ఆయన? ఎందుకు పిలిచాడో పేతురు గారి ద్వారా రాయబడిన మొదటి పత్రికలో 5 విషయాలు దేవుడు చెప్పాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రతి అధ్యాయములో
ఆయన ఒక్కొక్క విషయాన్ని మనం ఆవిష్కరించడం పరిశుద్ధాత్మ దేవుని కృప మనం చూడగలుగుతాం. అది చెదరి ఉన్న సార్వత్రిక సంఘాలకు రాస్తూ ఉన్నాడు ఆయన. పేతురు ఆ పత్రికను ఎవరెవరికి రాశాడు అంటే 5 ప్రాంతాలకు చెదరిపోయిన వారు, సార్వత్రిక సంఘాలకు, ఆయా ఖండాలలోనికి చెదరిపోయిన వారందరికీ, ఆ ఖండంలో మన ఖండానికి కూడా రాశాడు. ఆసియాలోను బిథునియాలోను అంటూ ఆ మాటను మీరు చూస్తారు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, రాస్తూ ఆయన పిలుపు ఎందుకు పిలిచాడో చూద్దాం రండి. మొట్టమొదటిది ఆయన పిలుపు ఏంటి? ప్రభునందు దేవుని బిడ్డలారా, చదువుదాం. 1వ అధ్యాయం పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన పిలిచిన విధానం, ఎందుకు పిలిచాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉంది. కావున మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు జ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మును పిలిచినోడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఎందుకు పిలిచాడు మనల్ని చెప్పండి? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఏ స్థితిలో నుంచి పిలిచాడు? పరిశుద్ధులు అయితే పరిశుద్ధులుగా ఉండడానికి పిలుస్తాడా? ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని? అతిక్రమ స్థితిలో నుండగా పిలిచాడు మనల్ని ఆయన. అంటే మన అతిక్రమం ఏ స్థితిలో ఉంది, ఏ అంతస్తులో ఉంటే దేవుడు పిలిచాడు? మన అతిక్రమం ఏ అంతస్తులో ఉంటే దేవుడు పిలిచాడండి? ఏ అంతస్తులో దేవుని పరిశుద్ధత ఉందండి? ఆ 2 మాటలు నేర్చుకుందాం ప్రారంభ ఆలోచనలో. దేవుని బిడ్డలారా అంటాడు, ఆయన మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలంటే నన్ను నిన్ను మనలను కలుగు చేసిన వాడు 3 కలుగు చేశాడు. లోపల ఉన్న ఆత్మ, బ్రతికించే ప్రాణం, 3వది కనిపించే శరీరం. ఈ 3 పరిశుద్ధతను కోరే దేవుడు ఆయన. నీ శరీరమందు పరిశుద్ధతను కోరతాడు. జీవం, 2వది నీలో ఉన్న జీవం, దానికి మరొక మాట ప్రాణం. ప్రాణమందు పరిశుద్ధతను కోరతాడు. 3వది ఆత్మ, దానిలో పరిశుద్ధతను కోరతాడు. నేనల్లా తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదువుదాం రండి దేవుని బిడ్డలారా. తెస్సలోనికలకు రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్ములను సంపూర్ణులుగాను సంపూర్ణులుగా పరిశుద్ధులుగా సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. ఇదిగోండి, ఆ సంపూర్ణత ఏ రెల్మ్లో పరిశుద్ధపరుస్తాడంటే మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణంగాను ఉండునట్టు దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుల మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటే నీ భౌతిక కనిపించే శరీరంలో పరిశుద్ధత కనబడాలి. 2వది నీ జీవమందు పరిశుద్ధత కనబడాలి. 3వది నీ ఆత్మయందును పరిశుద్ధత కనబడాలి. ఇంతకు నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు అన్నాడే, ఆ పరిశుద్ధుడు ఎన్నంతస్తుల పరిశుద్ధుడు? మన అతిక్రమం 3 అంతస్తుల అతిక్రమం. శరీరమందు మంచిదేది మన జీవితంలో ఉందా? పరిశుద్ధత ఉందా మన శరీరంలో? ప్రాణమందు పరిశుద్ధత ఉందా మనకు? ఆత్మందు పరిశుద్ధత ఉందా? లేని మనలను 3 అంతస్తుల పరిశుద్ధుడైన వాడు పిలిచాడు మనల్ని. ఎవరైనా ఆత్మయందు పరిశుద్ధుడా ఆయన? ఎవరండి ఆయన? అవునంటారా? తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏముంటుందో చూడండి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గురించిన మర్మం గొప్పదై ఉంది. ఆయన శరీరుడిగా ప్రత్యక్షమై ఆత్మ విషయమై, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, ఆత్మయందు నేను ప్రకటిస్తున్నవాడు ఎవరో? ఆయన నీతిమంతుడు కాబట్టి ఎదుటోని నీతిమంతుడిగా చేయగలడు. ఆయన ఆత్మయందు నీతిమంతుడు, ఆత్మయందు పరిశుద్ధుడు. లేఖనం అంటున్న మాట, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు. మనలో అనేకులు ఆత్మలో బాగానే ఉండుండొచ్చు, శారీరకంగాను. క్రైస్తవ్యంలో చాలామంది దేవునికి భయపడి శరీర వ్యభిచారులు లేరు, కానీ మానసిక వ్యభిచారులు బోళ్ళంతమంది ఉన్నాం, నాతో సహా. మానసిక వ్యభిచారులు ఉన్నాం. మానసికంగా వ్యభిచారం ఉందంటే ఆధ్యాత్మికంగా లేదంటారా?
ఏదన్నా కష్టం వస్తే ఆనుకోవాల్సిన ఆనుకోకుండా ముందు అన్నీ అనుకుంటాం. దాన్ని ఏమంటాడు దేవుడు? వ్యభిచారం అంటాడు. ఆత్మీయ వ్యభిచారం అనగా విగ్రహారాధన ఆత్మీయ వ్యభిచారం. ఆయనను గాక నువ్వు మరి దేనిని ఆశించినా అది ఆధ్యాత్మిక వ్యభిచారం అంటాడు జీవము కలిగిన దేవుడు. ఆయన ఆత్మ ఇందు ఏమై ఉన్న దేవుడు చెప్పండి? నీతిమంతుడు. నీలో నాలో 3 అంతస్తులలోనూ పరిశుద్ధతను కోరుతున్న దేవుడు ఆయన. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు శరీరం ఎగ్జిక్యూట్ చేస్తుందంటే నీ మనస్సు దాన్ని ప్రేరేపిస్తుంది. మనస్సు దాన్ని ప్రేరేపిస్తుందంటే నీ ఆత్మ ఏమంది? ముందు ఒప్పుకుని చెయ్యంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, జాగ్రత్త, ఆలోచిద్దాం. అందుకే యోబు గ్రంథకర్త 33వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, 8వ వచనంలో అనుకుంటాను. ఏమంటాడు? 31:8లోనూ 33:8లోనూ రాస్తాడు. ఏమనంటాడంటే, నా మనస్సు నా కన్నులను అనుసరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతికి తగిలితే. ఆగండి, మనస్సు కన్నులను అనుసరిస్తే మాలిన్యం చేతులకు తగలడం ఏంటి? మీకు అర్థమవుతుందా? మనస్సు కన్నులను అనుసరిస్తే మలినం. దావీదయ్య చూచాడు ఒక ఆమెని, ఎక్కడికి తీసుకున్నాడు? మనసుకు తీసుకున్నాడు. ఇప్పుడు చేతులకి ఏమంటుంది? వ్యభిచారం, నరహత్య అంటలేదా? ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 3 అంతస్తుల శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలను 3 అంతస్తుల పరిశుద్ధుడు ఆయన. ఆత్మయందు నీతిపరుడు. రెండవది దేవుని బిడ్డలారా, రెండవ ఆలోచన జీవం అన్నాం. ఏమండి, మన జీవానికి ఆధారం ప్రాణం. చెప్పండి, జీవానికి ఆధారం, ప్రాణానికి ఆధారం రక్తం. అంతేనా కాదా? ప్రాణం దేనిలో ఉంది? చెప్పాలి, దేనిలో ఉంది? రక్తం అందుంది. ఆయన రక్తం ఎలాంటిది? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో రాస్తాడు. ఏమండి అంటాడు, మీ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషం నిష్కల్మషము అగు గొర్రె పిల్ల వంటి. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను పరిశుద్ధుడిగా పిలిచిన వాడు, పరిశుద్ధపరచగలిగిన వాడు ఎవరు అంటే ఆత్మలో నీతిమంతుడు, జీవమందు ప్రాణమందు పరిశుద్ధమైన వాడు, మూడవది శరీరమందును మిక్కుటమైన పరిశుద్ధమైన దేవుడు ఆయన. మలినముందా ఆయన శరీరంలో? ఉందా? హెబ్రీ గ్రంథకర్త రాశాడు, మన ప్రధాన యాజకుడు మన వలె అన్ని విషయములలో శోధించబడినను. 4వ అధ్యాయంలో జీవము కలిగిన దేవుని వాక్యం రాయబడిన మాట, మన ప్రధాన యాజకుడు మన వలె అన్ని విషయములలో శోధించబడినను, ఆయన పాపము లేనివాడుగా. 15వ వచనంలో రాస్తాడు, చదవండి ఒకసారి ఆ మాట. హెబ్రీ 4:15, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవము లేనివాడు కాడు, గాని సమస్త విషయములలో మన వలె శోధించబడినను ఆయన పాపము లేనివాడు. ఎందుకండి యేసయ్యను ఇంతగా ఆరాధిస్తాం మేమంటే, అది ఆత్మలో నీతిమంతుడు, జీవమందు పరిశుద్ధుడు, శరీరమందు నిష్కల్మషుడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వంటి పరిశుద్ధుడు ఎవడండి? ఇహమందైన పరమందైన ఆయనను పోలిన వాడు కానీ, ఆయనకు సాటి అయిన వాడు కానీ లేడు, రాడు, మరెవడును ఉండడు. హల్లెలూయా. అందుకే ఆయన మన దేవుడని చెప్పుకోవడం, ఆయన మన విమోచకుడు అని చెప్పుకోవడానికి సంశయించొద్దు దేవుని బిడ్డ. వాట్ ఎ వండర్ఫుల్ లవ్లీ గాడ్ దట్ వీ హ్యావ్. వాట్ అన్ ఆసమ్ గాడ్ దట్ వీ హ్యావ్. వాట్ ఎ హోలీనెస్ దట్ హీ హ్యాస్ ఫర్ us. మనలను పరిశుద్ధపరచుటకు పరిశుద్ధమైన దేవుడు దిగి వస్తున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును. ఎందుకు పిలిచాడు చెప్పండి? మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచిన దేవుడు ఆయన. అదే మాట తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా చెప్తాడు, పరిశుద్ధులగుటకే మిమ్మల్ని ఆయన పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు మిమ్మును ఆయన పిలవలేదు. పరిశుద్ధులుగా ఉండడానికే మిమ్మల్ని పిలిచాడు ఆయన, అపవిత్రగా ఉండడానికి కాదు దేవుని బిడ్డలారా. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కాల్. రెండవ అధ్యాయం పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వారును రాజులైన యాజక సమూహమునై పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎందుకు మనల్ని పిలిచాడంటేనంట, ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఎక్కడి నుంచి పిలిచాడు చెప్పండి మనల్ని? ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని ఆయన? చీకటిలో. చీకటి అంటే అర్థం ఏంటి? లోకం, రైట్? చీకటి అంటే ఎవరు? చీకటి అంటే ఎవరు? తమ్ముడు బాగా చెప్పాడు. చీకటి అంటే ఎవరు? సాతాన్. తమ్ముడు ఆ మాట ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు వాడు వెలుగులో ఉన్నాడు కాబట్టి, తమ్ముడు వెలుగులో ఉన్నాడు కాబట్టి సాతాన్ అనగలిగాడు. వెలుగులో లేని ప్రతివాడు ఎక్కడున్నాడు? ఎఫెసీ పత్రిక 5:8 రాస్తాడు, పూర్వము మనము చీకటి అయి ఉన్నాం. ఒకప్పుడు ఎలా ఉన్నాం మనం? చీకటి అంటే మనం ఆడు ఈడని చెప్తున్నాం. రక్షించబడ్డాం కనుక చీకటి అంటే సాతాన్ అని చెప్పగలిగాం. రక్షణ లేని ప్రతివాడు దేవుని దృష్టికి ఎక్కడున్నాడు? చీకటిలో నుండి వెలుగులోనికి. ఏ వెలుగది? ఒక్కొక్క జీవితాన్ని తడితే నీ జీవితంలో ఆయన చేసిన, నిన్ను పిలిచిన ఆ పిలుపు, నీలో ఆయన కలుగు చేసిన ఆశ్చర్యకరమైన రూపాంతరపు అనుభవాన్ని చూస్తే ఎవరి కాళ్ళు నేలను ముఖం మోపి పైకెత్తడానికి కూడా సరిపోం మనం. అందుకే ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహానయ్య ఆ దర్శనాన్ని చూచి, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు నేల పడనోడు ఆయన దివ్య సుందర దేహాన్ని పరిశుద్ధతలో చూచిన వాడై నేలను ఏమండి చచ్చిన వాడిగా పడి ఆయనను ఆరాధిస్తున్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఎందుకురా చీటికి మాటికి బయటికి వెళ్ళిపోతావు? చీకటిలోకి వెళ్ళిపోతావేరా? ఆ స్థితిలోంచి పిలిచాడు నిన్ను. రిమెంబర్, రియలైజ్ యు ఆర్ నో మోర్ ఇన్ డార్క్నెస్. నువ్వు చీకటివి కాదు, చీకటిలో అంతకంటే లేవు. నీవు నా సొత్తు అంటున్నవాడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. ఆ వెలుగు కార్యాలు చూద్దాం, అంతేగాని రక్షించబడినా కానీ దిక్కుమాలిన చీకటి కార్యాలే చేయడానికి దరిద్రపు జీవితాలను ఏమంటే దరిద్రంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఆశ్చర్యమైన కార్యాలు వెలుగులో చూపిస్తారా అంటే, వద్దులే నాయన, చీకటిని ఇంకో జుర్రుకోలా, చీకటిని ఇంకా దాన్ని పూర్తిగా అనుభవించలేదు, ఇంకా వెలుగులోకే వెళ్తాం. ముష్కరులారా అంటాడేమో ఒకరోజు, జాగ్రత్త పడదాం. అప్పటి ఆ దౌర్భాగ్యపు రోజు రాకముందే చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యమైన తన వెలుగులోనికి పిలిచిన వాడిని గుణ అతిశయాలు నా ప్రవర్తన యందు, నా తలంపుల యందు, నా ఆత్మలో నేను మహిమపరచేటట్టుగా ఉండాలవి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై ఏర్పరచబడిన వారము. సొత్తుగా చేసుకున్నాడు నిన్ను. ఏర్పాటులో నువ్వు రాజు అన్నాడు ఆయన. అల్పమైనటువంటి చీకటి తుచ్చమైన వాటి కొరకు పరిగెడతామండి. రేపు ఎలక్షన్లు వస్తున్నాయిగా, ప్రతి వాళ్ళు తెల్లారులు గుమ్మాలు తీసుకునే ఉంటారు. నిజంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడనే ఆ భయం నీకుంటే ఈసారి ఏ ఎదవచ్చినా చేచాప మాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్క డోర్ తీసుకునే ఉంటాడు. వదినా రాలేదా? ఫోన్ వెళ్ళిపోద్ది ఎక్కడి నుంచి, మా సందులోకి వచ్చాడు, మీ సందులోకి వస్తాడంట. కాసేపు ఆగి ఏం బ్రతుకులండి మనవి? ఆలోచిద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఏమి ఆశిస్తుంది నీ జీవితం? పిలిచినాడు, వెలుగులోనికి పిలిచాడు ఆయన. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఆ వెలుగును కనపరుద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, 3వ ఆలోచన 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. 2వ అధ్యాయం 20వ వచనం, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహిస్తే అది దేవునికి హితమగును. అదనమాట. పైన ఒక మాట అంటాడు, కీడు చేసి బాధపడిన ఎడల, చదరతలుగా మాట, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహిస్తే. ఒకడు ఏదో పని చేశాడు, కొడతా ఉంటే ఎంత చూశారండి, ఎంత సహించాడో. ఇప్పుడు ఎంత సహించాడండి కొడుకు, పాపం ఎంత సహించిందోనండి కూతురు. చేసిన ఏదో పనికి సహించరండి. మరి
చేసిన ఏదో పనికి సహిస్తేనంట మనం అనుకుంటా ఉంటాం, పాపం ఎంత సహించిందో. దేవుడు అంటాడు, రే నాయనా, తప్పిదం చేస్తే దెబ్బలు తగిలితే దాన్ని సహించినందుకు గొప్ప కాదు, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవుని దృష్టికి ఘనం, అది దేవుని దృష్టికి మంచిది. అందుకోసం మీరు మంచి చేసి తిట్లు తినడానికి పిలువబడ్డారు. మరియమ్మ గారు అందుకోసం స్పష్టంగా పిలువబడింది. ఆమె గురించి మీ అందరికీ అమ్మ గురించి బాగా తెలుసు. పాపం ఏమండి, దుయ్యబట్టునోడు లేడావని మేలు చేసి ఏమనుభవిస్తున్నారు వాళ్ళు? కరపత్రం ఇచ్చి ఎవడన్నా మొహం మీద ఉమ్మేస్తే నీకంటే క్షేమకరమైన ఇంకొకడు చెప్పండి ఉన్నాడా? మేలు చేసి కీడు శ్రమ అనిపించడం అంటే ఇది. స్వార్థ చెప్తా ఉంటే నోర్మై అని నోటి మీద కొట్టాడనుకో, అది దేవుని దృష్టికి హితమవుద్ది, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని రోడ్డు మీదకి వచ్చి ఏమండి లబా లబా దబా దబా ఎదవోగుడు వాగి హడావిడి చేసిన తర్వాత వాడు మీదకి వస్తున్నారు. ఇదే ఆలోచించి ప్రభునందు దేవుని బిడ్డలారా, మేలు చేసి శ్రమ అనుభవించడం ఇందుకే మనం పిలువబడ్డాం. మేలు చేయి, తిట్టుకొని, అందుకోసమే నిన్ను పిలిచారు ఆయన్ని. మేలు చేస్తుంటే ఆయన ఏమన్నారు తెలుసా? ఏమయ్యా, ఏంటి మీ గురువు గారు ఆడవాళ్ళ మధ్య ఉంటాడా? మగవాళ్ళు మాతో మాట్లాడ్డా? ఏదో ఒక రకంగా ఏమండి ఆత్మ సంబంధమైన కార్యం జరగకుండా ఉండాలని ఆలోచించి ప్రభునందు ప్రేమించుంటారు. ఏంటి తాగుబోతులతేనా ఆయన సహవాసం? మంచోళ్ళతో సహవాసం చేయడేమో ఆయన. తాగుబోతులు, తిరుగుబోతులు. ఓనాడు వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా వాళ్ళు ఎట్ట అంటున్నారు నాయన, మనం మార్గం మారుద్దామా, వేరే సందులోంచి వెళ్దామా? అప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు అడిగాడు. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు వాళ్ళతోటి, ఏమని? వైద్యుడు రోగం కలిగిన వానికి వైద్యుడు కావాలి, కానీ ఆరోగ్యంగా ఉన్నోడికి వైద్యుడు చెప్పాలి. వైద్యుడు వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. వాళ్ళు ఇంట్లోనే వదిలేశారు, రక్త సంబంధులకి వదిలేశారు. నీకెందుకండి మరి అమ్మగారు, మీకెందుకంటే అది దేవుని ప్రేమను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళే ఏసడించుకున్నారు. నీకెందుకు బాబా అమరబాబు నీకు ఈ పనులు, ఏదో చక్కగా సేవ చేసుకుపోతున్నావు, మత్సమలినం లేనోడగా సేవ చేసుకుపోతున్నావు, ఈ బురద నీకెందుకు? పిలిచింది అందుకోసమే. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మేలు చేసి శ్రమ పడదాం దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డ, మనం అట్లా శ్రమ పడం. ఏమ్మా అన్ని మాట్లాడినా ఉంటే తీసేసుకుంటండి, ఇస్తానన్నాడండి, లేనప్పుడు నా దగ్గర ఉన్నాయి ఇచ్చాను, వాటికి ఎవరికి ఇచ్చావు దిక్కున్న సార్ చెప్పుకోమన్నాడు. ఏమయ్యా అంటే నేను తోలు చేస్తాడు ఆయన. జాగ్రత్త, నీ తర్వాత నీ తదనంతరాలు దరిద్రత పాలైపోతాయి. దేవుని బిడ్డ, నమ్మకంగా ఉండడానికి పిలిచాడు ఆయన. పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక సమస్త ప్రవర్తన ఇందు పరిశుద్ధులుగా ఉందాం. పిలిచిన వాడు చీకటి నుండి పిలిచాడు గనక తిరిగి చీకటి వైపు చూడొద్దు. కుక్క అంటాడు ఆయనప్పుడు, కుక్కలకు పరలోక రాజ్య ప్రవేశం లేదు. కుక్క కక్కేసిన దానికి తిరిగి ముందనకూడదంట, టిక్కు టిక్కు నడిచి చీ అనకూడదంట, మళ్ళీ వెనక్కి వెళ్ళి నాదే అంటదంట. అది మనలో చాలామంది అట్టంటే వాళ్ళమే. దేవుని బిడ్డలారా, మూడవ ఆలోచన, కీడు చేసి దెబ్బలు తింటే హితమేముందిరా? మేలు చేసి దేవుని నామేషమై. ఏమండి, ఆయన వస్త్రం కూడా లేకుండా, మొల మీద వస్త్రం కూడా లేకుండా సిలువేయబడ్డాడండి నా ప్రియుడైన యేసుక్రీస్తుడు. మేలు చేసి శ్రమ అనుభవిస్తే ఈరోజు లోకం అంటుంది ఆయన మేకులే. అర్థం కాలేదు ఆయనకి, నీకైనా నాకైనా, క్రైస్తవేతరుడికైనా అర్థం కాలేదు. క్రైస్తవుడైనా నీకు అర్థమైతే ఎంత బాగుండో, ఎంత బాగుండో. నాలుగవ ఆలోచన చెప్తాను ప్రభునందు ప్రియులారా. నాలుగవ ఆలోచన 3వ అధ్యాయం 9వ వచనంలోనికి వెళితే, మనం ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి ఎందుకు పిలువబడ్డాం? అసలు మనం ఎలాంటోళ్ళని ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు ఆయన? ఏ స్థితిలో నుండి పిలిచాడు? గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. గలతీ పత్రిక 3:14 చూద్దాం దేవుని బిడ్డలారా. ఏ స్థితిలో నుండి ఏ స్థితికి పిలిచాడు మనల్ని ఆయన? వాగ్దానం ఇంకను అబ్రహాము పొందిన ఆశీర్వచనము మీరును క్రీస్తు ద్వారా అన్యజనులు అంటే మనకే కలగడానికై ఏమైపోయాడు? మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అందుకే మ్రాను మీద వేలాడు ప్రతివాడు
శాపగ్రస్తుడు. అంటే ఓ మాట చెప్పనా, ఏ స్థితిలో నుండి మనల్ని ఆశీర్వాదకు పిలిచాడు తెలుసా? శాపగ్రస్తమైన స్థితిలో నుండి మనల్ని ఎక్కడికి పిలిచాడు? అందరూ చెప్పరే? అంటే అందరినీ పిలలేదనమాట. కరెక్ట్గా ఒప్పుకున్నారు ఈ పూట. మీరు నోట రాదు మనకు ఆ మాట. ఎవరన్నా అడగమనండి, ఎలా ఉన్నారు బ్రదర్? శోధన. ఏంటట? ఎలా ఉన్నారు బ్రదర్? ఏం చెప్తానమ్మా, శోధన శోధన. ఈ మాట నిన్ను విడిచిపోతే కానీ నీకు క్షేమం దొరకదు. ఆశీర్వాదం అనే మాట మన నోట వస్తుందేమో అనుకుంటాం. ఏం చెప్తాం? నిందలు, శోధన, అస్సలు పడలేకపోతున్నా. ఇక్కడ ఆయన అంటున్న మాట, ఆ శోధన. నిన్ను ఎక్కడి నుంచి పిలిచానో తెలుసా? నేను నిన్ను శాపగ్రస్తమైన స్థితిలో నుండి ఆశీర్వాదానికి వారసునిగా పిలిచిన దేవుడు ఆయన. ముగిస్తున్నాను, ఇంక వివరించను, ధ్యానించండి. 5వ మాట, 5వ అధ్యాయం 10వ వచనం పేతురు మొదటి పత్రికలో అంటాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుచును, యుగ యుగములు ప్రభావమాయనకు కలుగును. 5వ పిలుపు ఎందుకు పిలిచాడు? నిత్యమైన. ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని చెప్పండి ముందు? శాపంలోనికి ఎక్కడికి పిలిచాడు? ఇది నీ పిలుపు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. రెండవది, ఆశ్చర్యమైన ఆ వెలుగులో, వెలుగైన క్రీస్తులో ఆశ్చర్యకరమైన వెలుగుగా నీవు నేను ఉండ పిలిచాడు. మూడవది, మేలుకై, ఏమండి, మేలు చేసి శ్రమపడ్డానికి పిలిచాడు. నాలుగవది, ఆయన ఆశీర్వాదానికి మనల్ని పిలిచాడు. 5వది, ఆయనతో కూడా ఆ నిత్య మహిమలో నీవు నేను ఉండడానికి పిలిచాడు. అది గ్రహించి బ్రతికే 4 రోజులు వాటికై సిద్ధపడదాం. అట్టి కృప జీవము కలిగిన దేవుడు మన ಎಲ್ಲరికి అందించి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి ఎవరికి వారే. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆలోచించు. నీకంటూ ఒక పిలుపు ఉంది. పిలుపు లేని దానివి కాదు. నీకు అడ్రస్ లేక కాదురా, నీకంటూ ఒక మంచి అడ్రస్ ఉంది, ఒక పిలుపు ఉంది. గ్రహించు, గ్రహిద్దాం. నిలవబెట్టి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దేవాపవాస కూడుకులు కూడా ఘనంగా జరిగించారు. ఉపవాస దినాల్లో నీ దాసుని నిలబెట్టి ఎన్నో గొప్ప మర్మాలు అయా మాతో నాయన, అలాగే నిన్నటి కాలం చివరి దినము కూడా మాతో మాట్లాడారు. తిరిగి పునరుద్ధానములో తండ్రి మా పిలుపు ఎట్టిదో, మేము ఎట్టివారమై ఉన్నాము, ఎక్కడ నుండి మమ్మల్ని పిలిచారో, ఏ రీతిగా మలిచారో, ఏ రీతిగా మార్చారో, ఎటువంటి కృపనిచ్చారో అయ్యా ఉదయకాలం నాయన మాట్లాడుతూ వచ్చారు. అవునయ్యా, పరిశుద్ధమైన పిలుపుని పిలిచావు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచావు నాయన. పరిశుద్ధంగా జీవించడానికి పిలిచావు నాయన. అయ్యా, పరిశుద్ధమైన స్థలంలో ఒక దినము నాయన మమ్మల్ని ఉంచడానికి పిలిచావు నాయన. తండ్రి, అవునయ్యా, వంకరి మార్గం నుండి తెన్నని మార్గంలోకి నడిపించు అయ్యా. అయ్యా అయ్యా, కీడు మార్గం నుండి మేలైన మార్గంలోనికి నడిపించు తండ్రి. తండ్రి, ఈ ఉదయకాలం నాయన ఇంకా ఎవరు నాయన అయ్యా మార్గముని ఎరగక, అయ్యా అదిగో తండ్రి ఆ పిలుపుని ఎరగక, ఇంకా పరిశుద్ధతను నాయన వంకరి మార్గములు, ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వారితో నాయన ఈరోజు సూటిగా తేటగా నువ్వు మాట్లాడు తండ్రి. నీకు వందనాలు అయ్యా. తండ్రి, నువ్వు మాట్లాడుతూ ఉండగా హృదయాలు తెరవబడి అదిగో వారి స్థితిని ఎరిగి, వారి పరిస్థితులు ఎరిగి, ఆ స్థితిగతులు మార్చబడి పరిశుద్ధుడైన తండ్రి నిన్ను హత్తుకొని నీ వైపు తిరిగి నీలో అంటుగట్టేవారంగా ప్రతి వారిని ఎన్నిక చేద్దాం తండ్రి. నీకు వందన. ఒక అద్భుతమైన మాట అయ్యా. ఆశీర్వాదానికే, ఆ నిత్య జీవానికే, ఆ నిత్య మహిమకే, ఆ నిత్యత్వంలో ఉండడానికే, నీతో యుగ యుగాలు జీవించడానికే నాయన లోకములో నుండి
చీకటిలో నుండి, శాపగ్రస్తమైన జీవితంలో నుండి నాయన 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 మమ్మల్ని అందరినీ పిలిచిన దేవుడు. నన్ను పిలిచావు, మమ్మల్ని పిలిచావు నాయన. నిస్సొత్తిగా 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 అయ్యా మేమందరూ నీ సొత్తని మరొకసారి బయలుపరచు. భయపడొద్దన్నావు నాయన. నూతన క్రియ ఇప్పుడే మా ఎడల చేయబోతున్నావని ఎరిగిన వారంగా పాతవి మాలో గతించివని, పాత జీవితాలు, పాత ఆలోచనలు, పాత పద్ధతులు, పాత మార్గము, పాత ఉనికి నాయన ప్రతి వారిలో నిర్మూలన చేయతండి. నూతన మార్గంలోనికి, నూతన మనస్సు, నూతనమైన ఆలోచనలు, నూతనమైన ఉద్దేశాలు, నన్నిటి వారమైన మమ్మలను నేటి వారిగా సత్యములోనైనా సర్వసత్యములోనికి నడిపించే నిమిత్తము ఈ దినాన్ని ఇచ్చావని ఎరిగి ప్రతి వారు సత్యములో పట్టబడి కట్టబడి సత్యాన్ని స్వతంత్రించుకున్న వారుగా స్వాతంత్రులు అగునట్లుగా నీ కృప మా అందరికీ దయచేసి మీ ప్రియుల మీద ఆస్తులు ఇంకా ఘనంగా బలంగా వాడుకొని ఎత్తబడుతున్న మాటలు మా హృదయాలు నీరు కట్టి బలింపు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.